ఒక స్టేట్ లేదా కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఆ ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అందుకోసమనే ఏదైనా పెద్ద ఈవెంట్ జరపాలి. ఆ ఈవెంట్ లో వాళ్ళు మన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలు ప్రూఫ్స్ గా చూపించాలి. ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయాలి. దాన్నే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. డిసెంబర్ 8 మరియు డిసెంబర్ 9 రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే ఒక పెద్ద ఈవెంట్ ను గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది. ప్రపంచంలో ఉన్న పెద్ద ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసేలా ఈ ఈవెంట్ ని డిజైన్ చేశారు. ఇదొక ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ సమ్మిట్. అయితే తెలంగాణ గవర్నమెంట్ ప్రపంచంలో నలుమూలలా ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కి ఆహ్వానం పంపింది. వాళ్ళలో చాలా మంది ప్రముఖులు అటెండ్ అయ్యారు. లైక్ యునైటెడ్ కింగ్డమ్స్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయిన టోనీ బ్లెయిర్, మహేంద్ర కంపెనీ ఓనర్ అయిన ఆనంద్ మహేంద్ర గారు, అడాప్ CEO శాంతను నారాయణ్ గారు, ఇలా చాలా మంది ప్రముఖులు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ యొక్క విజన్ ఏంటి అంటే ప్రస్తుతం తెలంగాణ యొక్క ఎకానమీ $200 బిలియన్ గా ఉంది. అయితే 2034 కల్లా తెలంగాణ ఎకానమీ $1 ట్రిలియన్ అవ్వాలి. అండ్ అలాగే 2047 లోపు తెలంగాణ ఎకానమీ $3 ట్రిలియన్ అవ్వాలి అని గవర్నమెంట్ ఏం పెట్టుకుంది. అయితే ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణకు లాభం జరిగిందా అంటే ఎస్, జరిగింది. డిసెంబర్ 8 రోజు అంటే ఫస్ట్ డే తెలంగాణకి 2,50,000 కోట్ల పెట్టుబడులకు MOUs ఫిక్స్ అయ్యాయి. MOUs అంటే ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం అని అర్థం. ఆ తర్వాత డిసెంబర్ 9న అంటే సెకండ్ రోజు ఇన్వెస్టర్స్ ఇంకా అట్రాక్ట్ అయ్యి ఏకంగా 3.3 lakhs యొక్క MOUs ని సైన్ చేశారు. అలా 2 రోజుల్లోనే ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా 5,75,000 కోట్లకి ఒప్పందాలు జరిగాయి. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ప్రస్తుతం ఇండియాను చూసి ఓర్వని ట్రంప్ కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎంత అనుకుంటున్నారా? 1,00,000 కోట్లు. మేబీ తెలంగాణ గవర్నమెంట్ అందుకే ఆయన పేరుని ఒక రోడ్డుకు పెడుతుందనుకుంటా. 2047 అంటే రానున్న 20 సంవత్సరాల్లో రూరల్ అండ్ అర్బన్ తెలంగాణ ఎలా మారనున్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు పెట్టుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది? అసలు ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు? గవర్నమెంట్ ఏమేం చెప్పింది? మొన్న 2 days జరిగిన ఈవెంట్ యొక్క సమ్మరీ ఏంటి? ఇదంతా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఎలా ఈ విజన్ ని అమల్లోకి తీసుకురాబోతున్నారంటే మొత్తం డెవలప్మెంట్ ని 3 భాగాలుగా విభజించారు. అవే క్యూర్, ప్యూర్ అండ్ రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజనల్ డెవలప్మెంట్. అంటే ఈ తెలంగాణ మ్యాప్ లో రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ ని డెవలప్ చేయబోతున్నారు. అంటే మోస్ట్లీ హైదరాబాదే. ఈ విభాగంలో అర్బన్ ఏరియాస్ పై ఫోకస్ చేస్తారు. అండ్ ఈ కోర్ లో భాగంగా సర్వీస్ సెక్టార్స్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్, ఫైనాన్స్, రీసెర్చ్, IT స్టార్టప్స్ వీటిపై ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దీని సహాయంతో సర్వీస్ సెక్టార్ ద్వారా వచ్చే ఎకానమీని ఇంక్రీజ్ చేయవచ్చు. ఇది తెలంగాణకి బ్రెయిన్ అండ్ పవర్ హౌస్ లాగా పనిచేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ యొక్క CGDP అంటే సిటీ GDP $90 బిలియన్ గా ఉంది. 2047 లోపు దాన్ని $600 బిలియన్ చేయాలి అని అనుకుంటున్నారు. మరి ఈ కోర్ అనే విభాగాన్ని ఎందుకు డెవలప్ చేయాలి అంటే దానికి 3 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, IT కంపెనీస్ రావడం ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. రెండవది, ఫాస్టెస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. మూడవది, గవర్నమెంట్ కి హైయెస్ట్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. అందుకోసమనే ఇప్పుడు హైటెక్ సిటీ లాగానే భారత్ ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేయబోతున్నారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ప్యూర్ అంటే పెరీ అర్బన్ రీజనల్ ఎకానమీ. ఇదిగో ఈ మ్యాప్ లో కనిపిస్తున్న బ్లూ కలర్ జోనే ఇది. అంటే మోస్ట్లీ సిటీ యొక్క అవుట్స్కర్ట్స్ అండ్ అలాగే రింగ్ రోడ్డు లోపలున్న ప్రాంతం. ఈ ఏరియాస్ లో లార్జ్ స్కేల్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ పార్క్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, లాజిస్టిక్స్ హబ్స్, వేర్ హౌసెస్ ఇలాంటివి కట్టబోతున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే హార్డ్వేర్ వర్క్స్ అన్నమాట. అంటే మోస్ట్లీ వస్తు తయారీ కేంద్రాలు. దీని ద్వారా హైదరాబాద్ కి చాలా ఫ్యాక్టరీస్ వస్తాయి. సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వస్తాయి. హార్డ్వేర్ విభాగంలో స్టార్టప్స్ ఇంక్రీజ్ అవుతాయి. మన హైదరాబాద్ నుండి చాలా వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ అమెరికాలో తయారవుతుంది అనుకుంటే ఇప్పుడు ఆ కార్ వాళ్ళు హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటే ఆ కార్ మొత్తం కూడా ఇండియాలోనే తయారవుతుంది. దీని ద్వారా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. కొత్త ఆవిష్కరణలకు చోటు దక్కుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి రేర్ అంటే రూరల్ అండ్ అగ్రి రీజనల్ ఎకానమీ. ఈ మ్యాప్ లో గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న పార్ట్స్ మోస్ట్లీ అగ్రికల్చర్ చేసుకునే పల్లెటూర్లు. ఈ విభాగంలో అగ్రికల్చర్ చేసుకునే రైతులకి సహకారం అందిస్తారు. మంచి ఫుడ్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తారు. రూరల్ ఏరియాస్ లో ఉన్న ఇండస్ట్రీస్ కి సపోర్ట్ చేస్తారు. లైక్ డైరీ ఫార్మ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, జిన్నింగ్ మిల్స్, రైస్ మిల్స్ ఇలాంటివి. ఓవరాల్ గా రూరల్ తెలంగాణని డెవలప్ చేస్తారు. ఇదే 3 విభాగాలుగా 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్లాన్. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. అయితే గ్లోబల్ సమ్మిట్ లో మొన్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేశారు. అందులో ఒకటి, ఇప్పటి నుండి తెలంగాణలో ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, రోడ్స్, నెట్వర్క్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ చేసే పనిలో ఉంటామని చెప్పారు. వీటిపైనే మెయిన్ ఫోకస్ ఉంటుంది అని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని విషయాలను చెప్పారు. అందులో మొదటిది, తెలంగాణ
చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీ, సింగపూర్ వంటి హైలీ అడ్వాన్స్డ్ ఉన్న కంట్రీస్ ని మాత్రమే ఇన్స్పిరేషన్ లా తీసుకుంటుంది అని అన్నారు. సెకండ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇండియాలో తెలంగాణ పాపులేషన్ వచ్చేసి 2.9%. కానీ ఈ 2.9% ప్రజలే మన దేశ జీడిపిలో 5% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక 2047 వరకు ఈ పాపులేషనే మన దేశ జీడిపిలో 10% కాంట్రిబ్యూట్ చేస్తుంది అని అన్నారు. చైనాలో గాన్జ్రాంగ్ అనే ఒక సిటీ యొక్క ఎకానమీ ఆ దేశంలో ఉన్న వేరే సిటీస్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా వాళ్ళు 20 సంవత్సరాలు కష్టపడి అచీవ్ చేశారు. ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు మేము కూడా హైదరాబాద్ లో అలానే చేయబోతున్నాము అని అన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఆటోమేటిక్ గా స్టేట్ యొక్క జీడిపి, ఎకానమీ, స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, హైదరాబాద్ ఇప్పుడు ఫార్మా అండ్ బయోటెక్ కంపెనీస్ కి మెయిన్ పిల్లర్ లా ఉంది. కానీ ఇది 2047 కల్లా సైన్స్, ఇంజనీరింగ్ టాప్ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ లా మారుతుంది. అలాగే హైదరాబాద్ లో వరల్డ్ క్లాస్ లైఫ్ సైన్స్ యూనివర్సిటీని పెట్టి ఇండస్ట్రీ లీడర్స్ తో పార్ట్నర్షిప్స్ పెట్టబోతున్నాము. పాస్ట్ 2 years లో తెలంగాణ స్టేట్ లో 63,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అది కూడా ఓన్లీ ఫార్మా సెక్టర్ లోనే. అండ్ తెలంగాణలో నియర్లీ 2,000 ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. వాటి యొక్క వాల్యుయేషన్ $100 బిలియన్ ఉంటుంది అని ఆయన అన్నారు. అండ్ అలాగే మంత్రి పొంగులేటి గారు మాట్లాడుతూ 2047 కల్లా హైదరాబాద్ లో హౌసెస్ అఫోర్డబుల్ చేస్తారంట. హైదరాబాద్ లో అందరికీ సొంత ఇల్లు ఉండేలా చూస్తారంట. సో ఇన్వెస్టర్స్ తో కాకుండా తెలంగాణ గవర్నమెంట్ స్వయంగా చేయబోతున్న కొన్ని పనులను ఈ సమ్మిట్ లో ఎక్స్పోజ్ చేశారు. అందులో మొదటిది మూసీ నది శుద్ధీకరణ. మూసీ నది హైదరాబాద్ లో పారే మేజర్ నది. అండ్ ఇది హైదరాబాద్ లో 50 కిలోమీటర్ల మేర పారుతుంది. సో గవర్నమెంట్ మూసీ నదిని క్లీన్ చేసి ఒక టూరిస్ట్ స్పాట్ లా మారవాలి అనుకుంటుంది. అదే విధంగా మూసీ వాటర్ ని శుద్ధీకరణ చేయాలి అని అనుకుంటుంది. అండ్ ఈ నీటితో హైదరాబాద్ ప్రజల యొక్క తాగునీటి సమస్యను తీర్చవచ్చు అని అంటుంది. సో ఇది నిజంగా సాధ్యం అవుతుందంటారా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి హైదరాబాద్ ని పొల్యూషన్ ఫ్రీ చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్ యొక్క ట్రాఫిక్ గురించి మనకు తెలిసిందే. అయితే కేవలం ఈ ట్రాఫిక్ ద్వారానే చాలా పొల్యూషన్ వస్తుంది. అందువలన హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అండ్ అందరూ కూడా అవే వాడతారు. అండ్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ విభాగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు. అండ్ ఈవెన్ 2030 కల్లా హైదరాబాద్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతాయంట. థర్డ్ వన్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. తెలంగాణ ఒక గ్లోబల్ ఐటీ హబ్ అండ్ అలాగే ఏఐ ఇంటెలిజెన్స్ హబ్ గా మారేలా చూస్తున్నారు. దానికోసమనే ఒక ఏఐ రోడ్ మ్యాప్ ని డిజైన్ చేశారు. అలాగే ఎవరైనా స్టార్టప్స్ పెడితే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ సింపుల్ గా ఇంకొన్ని చెప్పాలి అంటే తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ లా మారుస్తారు. అలాగే అందరికీ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ ని అందుబాటులోకి తీసుకొస్తారు. అండ్ తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ అండ్ డిఫెన్స్ ని ఇంక్రీజ్ చేస్తారు. అయితే మీకు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాలి. అదే 2 days లో తెలంగాణకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్. ఓన్లీ 2 రోజుల సమ్మిట్ లోనే తెలంగాణకి 5,79,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అని చెప్పుకున్నాం కదా. అందులో ఫస్ట్ డే అంటే December 8th రోజే తెలంగాణకి 2.5 lakh crores పెట్టుబడులకు ఎంఓయూస్ జరిగాయి. ఎంఓయూస్ అంటే చెప్పుకున్నాం కదా, సింపుల్ గా ఒక అగ్రిమెంట్ లాంటిది. ఒకసారి మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు చెప్తాను. అందులో మొట్టమొదటి వచ్చేసి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ. వీళ్ళు $10 బిలియన్ అంటే 1,00,000 కోట్లను హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఎంఓయూస్ ని కూడా సైన్ చేశారు. సో ఈ 1,00,000 కోట్లను 4 విభాగాల్లో పెడతారు అని అంచనాలున్నాయి. అందులో మొదటిది తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ. అండ్ సెకండ్ వన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. థర్డ్ వన్ రియల్ ఎస్టేట్ లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ రిటైల్ విభాగంలో. ఇకపోతే మొత్తం 35 ఎంఓయూస్ నమోదయ్యాయి. అందులో 1.04 lakh crores ఓన్లీ డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే వచ్చాయి. ఇందులో 75,000 crores బ్రాక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీని వల్ల భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుంది. అండ్ 27,000 కోట్లు వియట్నామీస్ కంపెనీ అయిన విన్ గ్రూప్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత 39,500 కోట్లు రెన్యూవబుల్ పవర్ ట్రాన్స్మిషన్ లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అందులో 31,500 కోట్లు ఎవ్రిన్ యాక్సిస్ ఎనర్జీ వాళ్ళే సోలార్ అండ్ విండ్ ఎనర్జీ విభాగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మిగతా 8,000 కోట్లు మన తెలంగాణలో ఉన్న మెగా గ్రూప్స్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్ సెక్టార్ లో 35,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అందులో ఫేమస్ జిఎంఆర్ గ్రూప్స్ వల్లే 15,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అండ్ అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్ అండ్ సోలార్ ఏరోస్పేస్ వాళ్ళు 5,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ లో ఎంపీఎల్ లాజిస్టిక్స్ వాళ్ళు 900 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కోర్ ఇండస్ట్రీస్ లో మొత్తం 13,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. 7,000 కోట్లు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేసే రెనోసిస్ మిడ్వెస్ట్ అండ్ అలాగే
అక్షత్ గ్రీన్ టెక్ వంటి కంపెనీస్ ద్వారా వస్తున్నాయి. కృష్ణ పవర్ యూటిలిటీస్ వాళ్ళు ఒక 5,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కవర్ చేయలేను. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా, అందులో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది చూడండి. సినిమా యాక్టర్ సల్మాన్ ఖాన్ గారు 10,000 కోట్లు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అది కూడా రియల్ ఎస్టేట్ భాగంలో. దానికి తగ్గ ఎంఓయూస్ కూడా తీసుకున్నారు. ఇక సెకండ్ డే గనక చూసుకుంటే మొత్తం 3.3 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అందులో 70,000 కోట్లు ఇన్ఫ్రాకి డేటా పార్క్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సింగపూర్ సంస్థ అయిన ఏజీఐడిసి వాళ్ళు 67,500 కోట్లతో హైదరాబాద్ లో డేటా సెంటర్స్ ని పెట్టబోతున్నారు. జేసీకే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ ఏఐ టౌన్షిప్ కోసం 9,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. బయాలజికల్ వాళ్ళు 40,000 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ లో పెట్టబోతున్నారు. ఇవే మేజర్వి అండ్ ఇంకా చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. సో మొత్తానికి 2047 వరకు తెలంగాణని డెవలప్ చేయాలి అని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పథకమే వేసింది. ఇందులో నాకు అనిపించినవి కొన్ని చెప్తాను. హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం కొట్టినప్పుడు డైరెక్ట్ ఇంట్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. అండ్ అలాగే సివిక్ సెన్స్ పైన స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. అండ్ ట్రాఫిక్ ని మేనేజ్ చేయడం, నీట్నెస్ ని ఇంక్రీజ్ చేసే ప్రోగ్రామ్స్ పై దృష్టి పెట్టాలి. అలాగే విద్యా వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా హైదరాబాదే కాకుండా మిగతా అర్బన్ ఏరియాస్ ని కూడా డెవలప్ చేయాలి. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈ సిటీస్ అన్నింటినీ నీట్ గా క్లీన్ గా ఉంచేలా చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? 2047 కల్లా ఇవన్నీ సాధ్యమవుతాయని అనుకుంటున్నారా? కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు గనుక మా కంటెంట్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.